ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. ఆనందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నందివర్ధన మహారాజు గారిని గురువుగారు, రాజా, నువ్వు ఎక్కడున్నా సరే సూర్యోదయ సమయానికి మాత్రం శివుడి మీద ఎన్నో కొన్ని నీళ్లు పోసి అభిషేకం చెయ్యి, లేదా అభిషేకం చేయడానికి నీళ్లు లేకపోతే ఒక్క పువ్వైనా శివలింగం మీద పెట్టు, శివపూజ మాత్రం మానకు, అలాగ నాకు మాట ఇవ్వు మహారాజా అని రాజగురువు అడిగాడు. అడిగితే వృద్ధకాలుడు, అదే నందివర్ధనుడు, గురువుగారు మీకు మాటిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయ సమయానికి శివుడికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తాను అని అన్నాడు. అప్పటి నుంచి వేశ్యామందిరం నుంచి తెల్లవారేసరికి ఇంటికి వచ్చేసేవాడు. శివలింగం మీద స్వయంగా పువ్వులు పెట్టి పూజించేవాడు. ఒక రోజున కార్తీక సోమవారం, పైగా ఆ రోజు ఏకాదశి కూడాను. అంతకు ముందు రోజు రాత్రి ఈయన ఆ రాజనర్తకి అయినటువంటి ఆ వేశ్యాగృహానికి వెళ్ళాడు. ఆ నర్తకి ఆ రోజు రాత్రి రోజు కన్నా మద్యం కొంచెం ఎక్కువ పోయించిందిట. మత్తుగా పడుకుని నిద్రపోయాడు. మరునాడు తెల్లవారుజామున శివాలయాలు తెరిచి వేదమంత్రాలు మహాన్యాసపూర్వకంగా శ్రీరుద్రం చదవడం ప్రారంభించారు అర్చక స్వాములు. ఆ రోజుల్లో దేవాలయాల్లో చదువుతూ ఉంటే చాలా దూరం వినిపించేదిట. అప్పుడు లౌడ్ స్పీకర్లు అవి లేవు కదా, అయినా సరే వినపడేదన్నమాట. నైమిసారణ్యంలో సూతుడు పురాణం చెప్తూ ఉంటే ఎంతో దూరం వినిపించేదిటండి. ఇప్పుడు ఆ స్వరాలు ఎక్కడున్నాయి? ఏదో నేను గట్టిగా చెప్తూ ఈ మొబైల్ ఫోన్లో రికార్డు చేసి మీకు పంపిస్తూ ఉంటే చిన్నగా వినిపిస్తుంది మీకు. అలా ఆ శివాలయంలో అత్యద్భుతంగా మహాన్యాసం చదువుతున్నారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్థామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్థారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని అలా వినిపిస్తోంది ఈయనకి. అలా చదువుతుంటే వాళ్ళు విన్నటువంటి వాడే నందివర్ధన మహారాజు గారు ఉలిక్కిపడి లేచాడు. వేశ్యామందిరం నుంచి ఆయన కోటకి చేరుకోవడానికి కనీసం 1 గంట సమయం పడుతుంది. కానీ బ్రాహ్మీ ముహూర్తం దగ్గరికి వస్తుంది. దీంతో ఆయన ఉడికిపోయాడు. గురువుగారికి మాటిచ్చాను, సూర్యోదయం సమయానికి ఏది ఏమైనా శివపూజ చేస్తాను శివలింగానికని మాటిచ్చాను. కానీ దురదృష్టవశాత్తు నిన్న రాత్రి తెగ త్రాగి మత్తెక్కి వేశ్యాగృహంలో నిద్రపోయాను. ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి? రాజమందిరానికి ఎలా వెళ్ళాలి? రథం లేదు, ఉన్నా వెళ్ళలేను. సమయం దాటిపోయాక పూజ చేస్తే గురువుగారికి ఇచ్చినటువంటి మాట తప్పినట్లు అవుతుంది. పోనీ ఇక్కడే ఈ వేశ్యాగృహంలోనే పూజ చేద్దామంటే ఇక్కడ శివలింగం లేదు. అవునండి,
రాజనర్తకి ఇంట్లో శివలింగాలు ఎందుకుంటాయి? అక్కడ ఉండేవి ఆకు, చెక్క, మద్యం ఇటువంటివే కదా. నందివర్ధనుడు ఉనికిపోయట. పాపం సదాశివ బ్రహ్మం గారు ఈ పరమానందయ్య శిష్యుల కథ అని, పరమానందయ్య శిష్యుల కథ అనేటటువంటి చలనచిత్రం 1966 సంవత్సరంలో వచ్చింది. అందులో ఈ నందివర్ధన మహారాజు గారి గురించి కథ చాలా వరకు ఉంటుందన్నమాట. ఆ పరమానందయ్య శిష్యుల కథ అనేటటువంటి ఆ సినిమా గురించి ఒక పద్యాన్ని ఎంచుకున్నారు. మాదయ్య గారి మల్లన రాశాడు ఈ పద్యం అని అంటూ ఉంటారు. అప్పుడు ఆ నందివర్ధన మహారాజు గారు పాపం వణికిపోతూ, అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి, శైవ పూజయటు సేయుదు వేళ అతిక్రమించే ఇందెక్కడ కానరాదు పరమేశ్వరలింగము బోలురాయో వేరొక్క స్వరూపమో తుదకయుక్తమయైన ఇకెట్టులీశ్వరా. అయ్యయ్యో, కన్ను మిన్ను గనక గురువుగారికి ఇచ్చినటువంటి మాట తప్పి ఈ ప్రియురాలి ఇంటికి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను. శివపూజ ఎలా చేస్తాను? ఇంకా ఇక్కడికిక్కడ మాట వరుసకి కూడా శివలింగంలాగా కనపడేటటువంటి ఒక్క రాయి కూడా లేదు. పోనీ పనికి మాలిన పదార్థమైనా సరే, ఏదైనా సరే శివలింగంలా కనిపిస్తే చాలు పూజ చేద్దామంటే అసలు లింగంలాగా కనబడేటటువంటి వస్తువే లేదే. ఎలా 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 అని అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆయన దృష్టి వెల్లకిలా నిద్రపోతున్నటువంటి రాజనర్తకి మీద పడింది. నర్తకి నిద్రపోతున్నప్పుడు పైట కొంగు కాస్త పక్కకి తొలగిపోయింది. ఆవిడ వక్షోజం, ఆవిడ స్థనం కనబడిందిట. ఆ స్థనమే శివలింగంలా కనబడింది అతనికి. వెంటనే శివుడిక్కడున్నాడుగా అని ఆ వేశ్య కోసం తెచ్చినటువంటి మల్లెపూలు ఉన్నాయి. ఆ మల్లెపూలే స్నానం చేయలేదు, కనీసం మొహం కూడా కడుక్కోలేదు. కానీ గురువుగారికి వేళ తప్పకుండా పూజ చేస్తానని మాట ఇచ్చాడు కదా, ఆ మాట తప్పకుండా ఉండడానికి ఈ మల్లెపూలు పట్టుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతకాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః అని ఇక్కడ ఈయన ఆ వేశ్య స్థనం మీద శివలింగాన్ని ఊహించుకుని పువ్వులు వేస్తున్నాడు. అక్కడ సప్తర్షులు, మహాత్ములు వీళ్ళందరూ కూడా వెళ్ళి సాక్షాత్తుగా కైలాసంలో శివుడి యొక్క కాళ్ళ మీద పువ్వులు వేస్తున్నారు. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః అని వాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ ఈయన ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అని ఈయన ఇక్కడ. అక్కడ వాళ్ళు భవే భవే నాతి భవే భవస్మాం భవోద్భవాయ నమః అని వాళ్ళు. ఇక్కడ ఈయన ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నం దక్షిణాంగ రుద్రాయ నమః అని ఈయన పుష్పాలతోటి పూజ చేశాడు. స్నానం చేయలేదు. పువ్వులు వేశ్య కోసం తెచ్చినటువంటి పువ్వులు, పూజ చేస్తున్నటువంటిది వేశ్య స్థనాన్ని. కానీ విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఆ పూట శివుడి దర్శనం చేసుకుందామని కైలాసానికి సప్తర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవతలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ శివుడి పాదాలకి ప్రత్యక్షంగా పువ్వులు వేస్తూ ఉంటే ఆ పువ్వులు ఆయన పాదాల మీద పడకుండా కింద పడిపోతున్నాయిట. కానీ ఇక్కడ ఈ భూలోకంలో ఈ మహారాజు గారు వేశ్య వక్షోజం మీద వేసినటువంటి ఆ పువ్వులు, అందులో శివుడిని దర్శించాడు ఆయన, శివలింగాన్ని చూశాడు. అలా ఆ వక్షోజం మీద వేసినటువంటి పువ్వులు వచ్చి శివుడి పాదాల మీద పడుతున్నాయిట. ఇదంతా గమనిస్తోంది అమ్మ పార్వతీదేవి. ఆవిడికి మతిపోయింది.
మతిపోయి ఆ పార్వతీ పరమేశ్వరుల మధ్యలో చిన్న సంభాషణ జరుగుతుంది అక్కడ. ఆ జరిగినటువంటి సంభాషణ ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.